నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రశాంత్ రెడ్డి, జనరల్ మెడిసిన్ కన్సల్టెంట్, రెనోవో ఎన్ఐజిఎల్ హాస్పిటల్. ఇప్పుడు మనం చూడబోయే కాలం, దిస్ కమింగ్ సీజన్ ఇస్ సమ్మర్ సీజన్. సో మనం తరచుగా చూస్తుంటాం, మన దగ్గర చాలా ఉష్ణోగ్రతలు చాలా పెరిగిపోయి చాలా హై టెంపరేచర్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనం ఈ టైంలో మనం జస్ట్ పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి, మనం చేయాల్సింది ఏంటనే దాని మీద కొద్దిగా మాట్లాడుకుందాము. సో మెయిన్గా మనకి ఇక్కడ అయ్యే ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడైతే బయట టెంపరేచర్ అనేది బాగా పెరిగిపోతుందో, మన బాడీలో ఉన్న టెంపరేచర్ ఆ టెంపరేచర్కి ఎప్పుడైతే సింక్ అవ్వదో అప్పుడు మనకి ఈ వేడి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. లైక్ వడదెబ్బ తాకడం కానీ, చెమటలు ఎక్కువగా రావడం కానీ, ఇవన్నీ జనరల్గా ఏంటంటే మన బాడీ టెంపరేచర్ బయట టెంపరేచర్కి సెట్ అవ్వనప్పుడు. సో ఇది ఎందుకు అవుతుంది? మెయిన్ రీజన్ వచ్చేసి మనము తక్కువగా వాటర్ తీసుకోవడం. సో మనము ఎప్పుడైతే మనం తగినంత మంచినీళ్ళు తీసుకోమో మనం ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం కంపల్సరీ ఒక 3 లీటర్స్ దాకా మంచినీళ్ళు తీసుకోవాలి. అంటే అన్లెస్ ఒక హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు, ఏ ప్రాబ్లం లేని వాళ్ళు, ఎస్పెషల్లీ యంగ్ పీపుల్, ఎక్కువగా బయటికి వెళ్ళి వర్క్ చేసేవాళ్ళు కంపల్సరీ 3 to 3.5 లీటర్స్ వాటర్ తీసుకోవాల్సి. అండ్ ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్ లేదా ఎక్కువగా ఎండకి పనిచేసే వాళ్ళు, ఎక్కువగా స్వెట్ అయ్యే వాళ్ళు, ఇంకా దాన్ని మించి అంటే మనం ఎంతగా స్వెట్ అవుతున్నామో దాన్ని బట్టి ఇంకా ఎక్కువగా మంచినీళ్ళు తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి క్లోతింగ్. ఏ టైప్స్ ఆఫ్ క్లోత్స్ వేసుకోవాలని అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ లూజ్ క్లోతింగ్స్ అండి. ఎందుకంటే టైట్ క్లోతింగ్స్ వల్ల మనకి కోర్ టెంపరేచర్ అనేది పెరుగుతూ వెళ్ళిపోతుంది. సో మన బాడీ టెంపరేచర్ అనేది కూడా హీట్ అవుతూ వెళ్తుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ వేర్ లూజ్ క్లోతింగ్స్. అందులో కాటన్ క్లోతింగ్స్ ఆర్ మచ్ బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్నిటికంటే మేజర్గా అందరు అడిగేది ఏ రూమ్ టెంపరేచర్లో కూర్చోవాలి, ఏసీ ఎంత పెట్టుకోవాలి, ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే వెరీ లో టెంపరేచర్ ఆఫ్ ఏసీ పెట్టుకున్నాం అనుకోండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం రూమ్లో ఒక 16 degrees పెట్టుకున్నాము, బయట ఒక 30 degrees ఉంది. సో డెఫినెట్లీ మనం అంత టెంపరేచర్కి బయటికి వెళ్తే మనకు వడదెబ్బ తాకడం హై పాసిబుల్. సో ఎప్పుడైనా సరే యాజ్ క్లోజ్ టు పాసిబుల్ అవుట్ సైడ్ టెంపరేచర్కి మన ఏసీ టెంపరేచర్ పెట్టుకోవడం బెటర్. సో ఈవెన్ బయట 40-45 అంత వేడిగా ఉన్నప్పటికీ మనం 16-17 లాంటి టెంపరేచర్ కాకుండా సమ్వేర్ అరౌండ్ 23-24 degrees Celsius పెట్టుకుంటే మనం ఇమీడియట్గా రూమ్ బయటకు వెళ్ళినా కూడా మనకి వడదెబ్బే తాకే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చల్ల నీళ్ళతో స్నానం చేయాలా, వేడి నీళ్ళతో స్నానం చేయాలనేది చాలామంది అడుగుతూ ఉంటారు. సో పాయింట్ ఏంటంటే, మనం ఎప్పుడైతే బాగా ఎండలో తిరిగేసి ఇంటికి వస్తామో ఇమ్మీడియట్గా వెళ్ళి కోల్డ్ వాటర్తో స్నానం చేయకూడదండి. ఒక 5 minutes or 10 minutes మన కోర్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ కొద్దిగా తగ్గడానికి మనం టైం ఇవ్వాలి. ఆ తర్వాత వెళ్ళి మనం చల్ల నీళ్ళతోటి ఫ్రెష్ అప్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమి తాగితే బెటర్, ఏ కైండ్ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకుంటే బెటర్ అని ఎక్కువగా ఫుడ్ ఏది తీసుకుంటే బెటర్ అని అడుగుతూ ఉంటారు. సో జనరల్గా ఇప్పుడు ఆడవాళ్ళలో కొంతమందికి బీపీ అనేది లోవర్ సైడ్ ఉంటుంది. సో వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే, వాటర్తో పాటు మనం కొద్దిగా బటర్ మిల్క్ లేకపోతే ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి తీసుకోమని చెప్తాం. బటర్ మిల్క్లో యూ కెన్ టేక్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసేసి దాంతోపాటు మనం తీసుకుంటే ఏంటంటే మన బీపీ అనేది లో అవ్వకుండా ఉంటుంది. జనరల్గా ఈ డీహైడ్రేషన్ వల్ల వాటర్ తగ్గిపోయి బీపీ త్వరగా తగ్గిపోయి వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు, మెయిన్గా బయట వర్క్ చేసేవాళ్ళు, ఎక్కువగా నిలబడి వర్క్ చేసేవాళ్ళు, సో వీళ్ళందరికీ ఏమవుతుందంటే బీపీ త్వరగా పడిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకని చెప్పేసి కొద్దిగా ఇవి తీసుకోమని జాగ్రత్తల కింద చెప్తూ ఉంటాం. అండ్ ఫుడ్ వచ్చేసి మెయిన్గా స్పైసీ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలండి. ఎంత మనం ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తీసుకుంటామో అంత ఎక్కువగా బాడీలో వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది. సో ఆల్ త్రూ ద సమ్మర్ వీ అడ్వైజ్ టు హ్యావ్ లెస్ స్పైసీ ఫుడ్. అందులో వీ గెట్ నాన్ వెజ్ కూడా. సో నాన్ వెజ్ కూడా ఎక్కువగా కన్జ్యూమ్ చేయకూడదు. ఎంత తక్కువగా చేస్తే అంత బెటర్, బికాజ్ ఇట్ టేక్స్ అవుట్ మోర్ వాటర్ ఫ్రమ్ ద బాడీ. అండ్ స్వీట్స్ జనరల్లీ అవాయిడ్ చేస్తే బెటర్ అండి. దట్ ఆల్సో కన్జ్యూమ్స్, దట్ ఆల్సో కాజెస్ డీహైడ్రేషన్. దీస్ ఆర్ ద ఫ్యూ టిప్స్. కొన్ని ప్రికాషన్స్ పాటించి తరచుగా వాటర్ తాగి, అండ్ వాటర్ ఎలా తాగాలి అని అడుగుతారు. మెయిన్గా సిప్స్ ఆఫ్ వాటర్ అండి. అంటే ఎవ్రీ 20 minutes 30 minutesకి వాటర్ సిప్ చేస్తూ ఉంటే దట్ కీప్స్ యూ మోర్ రీహైడ్రేటెడ్ దెన్ ఒకటేసారి ఒక 1 liter 2 liters అలా తీసుకోవడం కంటే ఫ్రీక్వెంట్గా వాటర్ తీసుకుంటూ ఉండాలి. ఒక హాఫ్ గ్లాస్ 3/4 of the glass వాటర్ ఎవ్రీ 40 minutes 30 minutesకి తీసుకుంటూ ఉంటే మీరు కాన్స్టెంట్గా హైడ్రేట్ అవుతూ ఉంటారు. థ్యాంక్ యూ.